ఈ స్థలమందున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం, దేవుని మాటలు విందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలకు మా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ఎర్రబాలెంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రములు ప్రభువా. చేరువచ్చిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదవబడిన లేఖన భాగాల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మ ద్వారా, మీ దాసుని ద్వారా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మాకు ప్రయోజనకరమైన సంగతులు అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదివిన ఈ వచనం మనకు బాగుగా తెలిసిన వచనమే. యాకోబుకు దేవుడు ప్రత్యక్షమైన ఆ స్థలములో యాకోబు ఈ మాట చెప్తున్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఉన్న స్థలం, దేవుని సన్నిధి ఉన్న స్థలం అనే మాట మనం చూస్తాం. తర్వాత ఈ స్థలానికి యాకోబు ఒక పేరు పెట్టాడు కదా, ఆ పేరు మనకు 19వ వచనంలో కనబడుతుంది. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేతేలు అంటే అర్థం మన కింద రాశారు కదా, దేవుని మందిరము. పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరం అని చెప్పబడుతున్న ఈ మాట మనకు క్రొత్త నిబంధనలో 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 15లో మనకు తెలుసు, జీవము గల దేవుని సంఘము. దేవుని మందిరం అంటే జీవము గల దేవుని సంఘముగా మనము గుర్తెరిగి మనము నేర్చుకోవాలి. ఇక్కడ యాకోబు చెప్తున్న ఈ మాటను ఆధారం చేసుకొని దేవుని మందిరములో ఉండవలసిన ఒక 7 సంగతులు మనం చూద్దాం. దేవుని మందిరంలో ఏముండాలో మనం గమనిద్దాం. ఇక్కడ మొట్టమొదటిది యాకోబు చెప్తున్న ఈ మాట మనం మనసులో ఉంచుకుందాం. యాకోబు చెప్తున్న ఈ మాటలో నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. అంటే మొదటి మాట ఏంటంటే దేవుని సన్నిధి ఉండే స్థలము దేవుని మందిరం. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని అంటాం. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుడే ఈ స్థలములో, దేవుని స్థలము, దేవుడు ఉన్న స్థలము, దేవుని సన్నిధి ఉన్న స్థలము అని మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 11వ కీర్తనలో ఒక వచనాన్ని మనం కీర్తనలో గమనిద్దాం. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ చరణంలో ఈ మాట చూస్తాం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. దేవుడు ఆయన సన్నిధిని ఉన్న స్థలముగా మనము దీన్ని భావించాలి. ఇష్టం వచ్చినట్లుగా మనం ఉండకూడదు. ఒక మాట చెప్తే, మనము వాస్తవంగా ఈ బిల్డింగు ప్రాముఖ్యం కాదు, కానీ ఈ బిల్డింగు మనందరం విశ్వాసులంగా కూడుకుంటున్నాం. ఈ బిల్డింగు ప్రాముఖ్యం కాదు, కానీ ఇక్కడ కూడుకుంటున్నాం మనందరం. ఎక్కడ 2, 3 నా నామమున కూడి ప్రార్థిస్తే వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ఒక విశ్వాసిగా నీవు నేను ప్రభు పిల్లలముగా, ఆయన శిష్యులముగా, క్రైస్తవులముగా, దేవుని వెంబడించే ఆయన బిడ్డలముగా ఉన్నాం. నీవు నేను మనము ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో ఉన్నది అని మనము గమనించాలి. 27వ కీర్తనలో దావీదు యొక్క ఆశ మనం గమనిస్తాం. చూడండి, దావీదు దేవుని యొక్క ప్రసన్నత కొరకు, ఆయన సన్నిధి కొరకు ఎంత ఆరాటపడ్డాడో ఆ మాటలు 27వ కీర్తన 4వ చరణంలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ చరణంలో యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. యెహోవా మందిరములో నివసించాలి. కారణం పైన చెప్తున్నాడు, యెహోవా ప్రసన్నత చూడాలి. ఆయన ప్రసన్నతను చూడడం, అది దావీదు యొక్క ఆశ. 84వ కీర్తనలు కూడా కోరహు కుమారులు కూడా చెప్తారు, నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ మందిరావరణములను చూడవలనని నా ప్రాణము, నా శరీరము ఆశ, ఎంతో ఆశ, ఆ కోరిక, ఆ తృష్ణ వారు కలిగి ఉన్నట్లుగా మనం కీర్తనలో కూడా చూస్తున్నాం.
దేవుని మందిరము అంటే మనము జీవము గల దేవుని సంఘం అని అనుకున్నాం కదా. మొదటిది, దేవుని మందిరంలో, జీవము గల దేవుని సంఘములో దేవుని సన్నిధి ఉండాలి. అదే ప్రాముఖ్యం. దేవుని ప్రాముఖ్యత అదే. నిర్గమకాండంలో మంచి వచనం మనకు కనబడుతుందండి. 25వ అధ్యాయము, నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించారు. ఎందుకోసం దేవుడు కోరుకుంటున్నాడు? ఏదెను తోటలో నివసించాలని కోరుకున్నాడు కదా. ప్రతి చల్లపూటను ఆదాము హవ్వలతో మాట్లాడుతున్న యెహోవా దేవుడు, ఆ ప్రభువు, ఆ పరమ ప్రభు, ఆ రాజులకు రాజు, సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడు, ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, అనాదిగా ఉన్న దేవుడు, ఆది అంతము లేని దేవుడు మనుషులతో కలిసి ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. నీతో నాతో కలిసి సంభాషించాలని ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధిని ఇవ్వాలని, ఆయనతో స్నేహం చేయాలని, ఆయనతో సంభాషించాలని దేవుని ఆశ చూడండి. అందుకే దేవుడే చెప్తున్నాడు, ఇనిషియేట్ దేవుడే చేసుకుంటున్నాడు ఇక్కడ. ఆయన అందుకనే ఆదాము హవ్వలు పాపం చేసి ఆ చెట్టు చాటున దాక్కున్నప్పుడు కూడా, ఆదామా ఎక్కడా నువ్వు వెతుక్కుంటూ వచ్చాడు. ఎంతగా ప్రేమించాడు. దేవునికి ఏం తక్కువైందా? పరలోకంలో దేవునికి ఆరాధన తక్కువై రాలేదు కదా. పరిశుద్ధ దూతల స్తోత్రాలు, నిత్యము దేవుడు ఆరాధించబడుతున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు తెలుసు కదా. ఆయన పరిశుద్ధుడు 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 అని పరిశుద్ధ దూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు. ఆయనకి ఏమి తక్కువై కాదండి. దేవునికి ఏదో తక్కువైపోయింది పరలోకంలో, అందుకనే మానవుల యొక్క ఆరాధన కోరుకొని వచ్చాడని కాదు. నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. అదే చెప్తున్నాడు, నేను వారిలో నివసించాలి. నేను వారిలో నివసించి సంచరించాలి. 2వ కొరింథీ పత్రిక 6:18లో కూడా చెప్తాడు, నేను వారిలో నివసించి సంచరించాలి, సంభాషించాలి, నా సన్నిధిని ఇవ్వాలి, వారితో స్నేహం చేయాలి. అది దేవుని యొక్క ఆశ. అదే చెప్తున్నాడు అన్నమాట. ఈ జీవము గల దేవుని సంఘములో దేవుని సన్నిధి, ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ప్రాముఖ్యం. దేవుని సన్నిధి ప్రాముఖ్యం. ఏలి కుమారులు షిలోహు మందిరంలో వారి యొక్క పాపమును బట్టి ఈకాబోదైపోయింది కదా. దేవుని మహిమ, ప్రభావము, ఆయన సన్నిధి విడిచిపోయింది. వారిని విడిచిపోయినట్లుగా చూస్తున్నాం. దేవుని సన్నిధికి యాకోబు భయపడిపోతున్నాడు. యాకోబు భయపడి, నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందున్నాడు, ఆ అవగాహనతోనే మనము దేవుని మందిరానికి వస్తున్నామా? దేవుని మందిరము, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది అన్న భయము మనకు కనబడుతుందా? మనకి ఇక్కడ వాక్యాలన్నీ కూడా దేవుని సన్నిధిని గురించిన వచ్చిన భాగాలు మనకు కనబడతాయి. ఈ మందిరంలో ఆ మాటలు, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, ఎంతలా దేవుని వాక్యంలో ఆ పదాలు మనకు దొరుకుతున్నాయో కదా. మనం ఒకటి నేర్చుకుందాం. దేవుని సన్నిధి జీవము గల దేవుని సంఘములో ఉంటుంది. ఆ భయముతో మనము దేవుని సన్నిధికి వేగిరముగా రావాలి. దేవుని సన్నిధికి వెళ్తున్నామన్న ఆశతో వస్తే మన ఇష్టం వచ్చినట్లుగా మనము రామండి మందిరానికి. మన ఇష్టం వచ్చినట్లుగా మనము మందిరంలో ప్రవర్తించాం. మన ఇష్టం వచ్చినట్లుగా కూర్చోం, మన ఇష్టం వచ్చినట్లుగా ఆరాధించాం, మన ఇష్టం వచ్చినట్లుగా గొడవలు. కొన్ని చోట్లయితే ఒక రకమైనటువంటి ఆ సన్నిధి లేనటువంటి ఏదో ఫార్మాలిటీస్గా జరిగిపోతూ ఉంటాయి కార్యక్రమాలన్నీ. ప్రోగ్రామ్ ఓరియంటెడ్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. బైబిల్ స్టడీ జరుగుతుంది, విజ్ఞాపన జరుగుతుంది, స్త్రీల కూడిక జరుగుతుంది, ఆరాధనలు జరుగుతాయి. కానీ మిస్ అయ్యేది ఏంటంటే దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత. దేవుని యొక్క ప్రసన్నత ఈ మందిరంలో, జీవము గల దేవుని సంఘంలో మనం ఉంటే యాకోబులాగా నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందున్నాడు. ఇది బేతేల్, దేవుని మందిరం అని అంటాం. రెండవది, దేవుని మందిరంలో ఉండవలసిన రెండవది ఏంటంటే నిర్గమకాండం 25వ అధ్యాయము అక్రింద 9వ వచనంలో మంచి మాట ఉంది చూడండి. రెండవది, నిర్గమకాండం 25వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును
దాని ఉపకరములన్నిటినీ ఆ రూపమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరిచిన ఆ విధము. దేవుని యొక్క మాదిరి, ప్యాటర్న్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో ఈ మాట బాగుంటుంది, ప్యాటర్న్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాదిరి, ప్రభువు నేర్పిన మాదిరి, దైవ పద్ధతి ఇక్కడ ఉండాలి. దేవుని పద్ధతి ఉండాలి. దేవుని మందిరంలో దేవుని మాదిరి, దేవుని పద్ధతి. మన ఇష్టం వచ్చినట్లుగా కాదు కార్యక్రమాలు. క్రమముగా, మర్యాదగా జరిగించాలి ప్రతి కార్యక్రమం. దేవుని పద్ధతి ప్రకారముగా, దేవుని వాక్య క్రమముగా దేవుని మందిరములో కార్యక్రమాలు జరగాలి. కొన్నిసార్లు మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మందిరాన్ని వాడుకుంటూ ఉంటారండి. దేవుని మందిరాన్ని తమ ఇష్ట ప్రకారంగా వాడుకుంటుంటారు. తెలంగాణలో మేము సేవ చేస్తున్న బషీరాబాద్ మా దగ్గరికి ఒకసారి ఒక బాబు ఇద్దరు వచ్చారు, మా ఇంటికి వచ్చారు. పాస్టర్ గారు మాట్లాడాలి మీతో అంటే రమ్మని మాట్లాడి ఫోన్ చేశారు. ఇంటికి వచ్చారు. మాట్లాడుతుంటే, పాస్టర్ గారు నా కొడుకు పెళ్లి చేయాలండి మీ చర్చిలో అని అన్నాడు. చర్చిలో పెళ్లి చేయడం ఏంటి, అసలు మీరు ఎక్కడండి, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే మా ఆయన చెప్పాడు, పలానా పలానా మా జిల్లాలోనే ఒక ప్రాంతం అన్నమాట. వాళ్ళ నామకార్థ క్రైస్తవులు ఎప్పుడో పితరులు నమ్మారంట. అందువలన పెళ్లి చేస్తే చర్చిలోనే చేయాలి అనే ఒక ఉన్నది వాళ్ళకి. అలాగన వస్తే నన్ను ఎందుకు ఇక్కడ చేయాలనుకుంటున్నారు మీరు, మా మందిరంలోనికి వచ్చి ఇక్కడ చేయాలనుకుంటున్నారంటే ఆయన అన్నాడు, ఏం లేదండి, వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారు, పెద్ద గొడవైంది, కాబట్టి ఎక్కడ చేయాలన్నా మా ఊర్లో ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఊర్లో అయినా తిప్పలవుతుంది, కాబట్టి ఇక్కడైతే ఎవరికి తెలియదు, మీరు జస్ట్ ఏం లేదండి వాళ్ళకు కలిపేయండి చాలు, పెళ్లి చేసేయండి పాస్టర్ గారు అన్నాడు. అంటే నేను అన్నాను, ఇలాంటి అక్రమమైన కార్యక్రమాలు మా సంఘంలో మేము చెయ్యండి. అసలు మీరు రక్షించబడ్డారా? ఫస్ట్ రక్షణ అనుభవం ఉన్నాడు ఇలాంటి దౌర్భాగ్యమైన కార్యక్రమాలు చేస్తాడా? ఆ పద్ధతి ఉంటుందా మనకి అంటే ఆయన అంటున్నాడు, సార్ ఏమనుకోకండి సార్, చర్చి బయటన్నా చేయండి సార్, మీరు లోపల చేయకపోతే అండి, ఎట్టయినా పెళ్లి చేయాల్సిందే అన్నట్టుగా ఉన్నాడు. నో అండి, మేము చెయ్యమండి, మేము చెయ్యం ఇలాంటి అక్రమాలు. ఇది దేవుని మందిరం, దైవ పద్ధతి ప్రకారంగా కార్యక్రమాలన్నీ కూడా జరగాలి. అది వివాహమైన, వాక్యమైన, ఏదైనా కానీ దేవుని మందిరంలో మన ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడానికి కాదమ్మా, మన ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడానికి, నడిపించుకోవడానికి కాదు. దేవుని పద్ధతి, నేను చూపిన మాదిరి, దేవుని మాదిరి, దేవుని ప్యాటర్న్, దేవుని పద్ధతి దేవుని సంఘములో ఉండాలి. దేవుడు మాట అన్నాడు, కొరింథీ పత్రికలు అన్నాడు కదా, దేవుని ఆలయము. మనమే చూడండి ఆ మాట, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అన్నాడు. 1 కొరింథీ పత్రిక, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఏమంటున్నాడు? మనమే దేవుని ఆలయం. మన జీవితాలను దైవ పద్ధతి ప్రకారంగానే నడిపించుకోవాలి. నాట్ ఓన్లీ హౌస్ ఆఫ్ గాడ్, జీవము గల దేవుని సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత అది దేవుని వాక్య పద్ధతి ప్రకారంగానే, ఆయన మాట చొప్పుననే మన జీవితాలు కూడా నడవాలి. ఎందుకంటే మనమే దేవుని ఆలయం, మనము దేవుని ఆలయం. ఆ క్రింద ఇంకొక భయంకరమైన మాట అన్నాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయం అంటే ఆషామాషిక తమాష కాదు. మనందరము దేవుని ఆలయం. నేనొక ఆలయం, నీ ఒక ఆలయం. మనందరం కలిసి దేవుని మందిరంలో కూడుకుంటున్నప్పుడు ఒక్కొక్కరముగా ఒక దేవుని ఆలయముగా దేవుని మందిరంలో కూడుకుంటూ ఉన్నాం. ఇది దేవుని పద్ధతి జరగవలసిన స్థలం, దేవుని క్రమం ఉండవలసిన స్థలం. ప్యాటర్న్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని పద్ధతి, దేవుని క్రమం, అదే ఉండాలి మందిరంలో. మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుని మందిరము, మన ఇష్ట ప్రకారంగా జీవించడానికి మన జీవితం లేదు. మనం ఎందుకంటే మనము దేవుని ఆలయం. రక్షించబడిన ఒక విశ్వాసి, రక్షించబడిన భార్య, వాళ్ళిద్దరు కూడా మనం చూస్తే ఆ భర్త దేవుని ఆలయం, ఆ భార్య దేవుని ఆలయం. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఒక తలంపు ఏంటంటే, నీ భర్త దేవుని ఆలయం అని నువ్వు ఎరిగితే, నీ భర్త దేవుని ఆలయం, ఆ భర్త యొక్క హృదయం దేవుని ఆలయం
అని నువ్వు ఎరిగితే నీ భర్తను నువ్వు తిడతావా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, నీ భర్త దేవుని ఆలయము అని నువ్వు ఎరిగితే నువ్వు భర్తను ఎలా తిట్టగలవు? నీ భార్య దేవుని ఆలయం అని నువ్వు ఎరిగినప్పుడు నీ భార్యని ఎలా కొట్టగలవు? కొడతావా? దేవుని ఆలయాన్ని కొడుతున్నట్టు, దేవుని ఆలయాన్ని తిడుతున్నట్టే కదా. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, నీవు చేతులారా నీ భర్తనో నీ భార్యనో నీ పిల్లలనో, రక్షించబడినటువంటి విశ్వాసి, ప్రతి విశ్వాసి దేవుని ఆలయం, ఆ ఆలయాన్ని మనం పాడు చేయకూడదండి. మన మాటల ద్వారా సంఘం యొక్క క్షేమాభివృద్ధికే మనం పాటుపడాలి కానీ మనందరం కూడా బిల్డర్స్ లాగా ఉండాలి కానీ బుల్డోజర్స్గా ఉండకూడదు. బుల్డోజర్స్ ఉన్నారు చాలా చోట్ల కదా. ఒక ఆయన అంటున్నాడు కూల్చేస్తాం, బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తామంటా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు ఆయన కట్టడానికి వచ్చిన వాడు, నేను కట్టుదును, నా సంఘమును కడతాను. యేసుక్రీస్తు ప్రభు బిల్డర్, ఆయన కట్టేవాడే, ఆయన కూల్చేవాడు కాదు. ఆయన బిల్డర్, నాట్ ఏ బుల్డోజర్. మనం ఎలా ఉన్నాం? దైవ పద్ధతి, దేవుని వాక్య క్రమం దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉంటాం. ప్రతి కార్యక్రమం, పిల్లల వివాహాలైనా, ఇల్లు గృహప్రవేశాలైనా, ఏదైనా కానీ ఒక పద్ధతి. ఆ పద్ధతి ఏది? మానవ మర్యాదలను, లోక మర్యాదలను అనుసరించినది కానే కాదు. నేను నీకు చూపించిన విధముగా, దేవుడు కనుపరిచిన విధం, దేవుడు చెప్పిన మాట, అదే ప్యాటర్న్లో మన సంఘం సాగిపోవాలి కానీ మన పద్ధతి ప్రకారంగా కాదు. మన జీవితాలు దేవుని మందిరం, దేవుని ఆలయం మన హృదయం కాబట్టి దేవుని పద్ధతి, మనము క్రమాన్ని పాటిస్తూ వెళ్ళాలన్నమాట. ఈ మాట మనం మనసులో ఉంచుకొని ఇంకొక మాటలోనికి వెళ్దాం. చూడండి, మనము ఈ దేవుని మందిరంలో దేవుని పద్ధతి, వాక్య క్రమం అంటున్నాం. ఆదిమ సంఘం రక్షించబడిన క్రొత్తలో ఆ 3000 మంది ప్లస్ 120 మంది కలిసి ఆరాధిస్తున్నప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 41, 42 వచనాలలో ఆ పద్ధతి చూడండి, ఆ క్రమం చూడండి, ఎలా వాళ్ళు పాటించారో. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. తర్వాత ఇది దైవ క్రమం, ఇది ప్యాటర్న్ ఆఫ్ గాడ్. ఏంటది? అపోస్తలుల బోధ, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకాయుండిరి. ఇవి 4 పిల్లర్స్ సంఘానికి. ఇది ప్యాటర్న్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్య క్రమం, వాక్య పద్ధతి. ఇది ఉండాలి సంఘంలో. ఇదే దేవుని వాక్య పద్ధతి. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 సంఘానికి 4 స్తంభాలు. ఇదే మన సంఘంలో కనుపరచాల్సిన విధానం. ఇక్కడ మొత్తం 7 కనిపిస్తాయి. ఈ లాస్ట్ 4తో కలిపితే మొదట రక్షణ, దేవుని వాక్యమును అంగీకరించిన వారు హృదయములో గుర్చబడి ఏమంటున్నారు? అయ్యలారా మేమేం చేయాలన్నట్టుగా అడుగుతున్నారు. సహోదరులారా మేమేమి చేయాలి? ఏమి చేద్దాం? అది రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత 2వ మెట్టులోనికి వస్తున్నాం. అది బాప్తిస్మం తీసుకోవడం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని అన్నాడు. అంటే ఒక సపరేషన్ లైఫ్, ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలి. ఇవి 7 మెట్లు మనకు కనిపిస్తాయండి. మొదట రక్షణ. రక్షించబడిన అనుభవం లేకుండా బాప్తిస్మంలోనికి మనము రాకూడదు. బాప్తిస్మం సెకండరీ. అదంతా కూడా నువ్వు రక్షణలో ఎదగాలి, రక్షించబడిన అనుభవం ఉండాలి. నా పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో తన రక్తం ధారపోసాడు. ఆయన చేతుల్లో మేకులు, ఆయన పాదాల్లో మేకులు, ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన డొక్కలో బల్లెపోటు, నిలువెల్లా నాగటి చాలవలే ఆ ప్రభు దున్నబడ్డాడు. అది నా కొరకే, నా స్థానం, నా కొరకే ప్రభు మరణించాడు. నా కొరకే ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. నా కొరకు మరలా రాబోతున్నాడు. ఈ అనుభవం లేకుండా ఊరికే మందిరాలకు వచ్చి వెళ్ళిపోవడం వలన
పరలోకానికి మనమేమి వెళ్ళమండి, విడిచిపెట్టబడతామేమో. జాగ్రత్త. రక్షణ అనుభవం లేకుండా ఇది దైవ వాక్య క్రమం, ఇది దైవ వాక్య పద్ధతి, నేను చూపించిన విధము అన్నట్లుగా ఈ 7 మనకు జీవము గల దేవుని సంఘంలో రక్షించబడిన తరువాత బాప్తిస్మములోనికి సాక్ష్యము ఇవ్వాలి. బాప్తిస్మం కూడా ఆలస్యం చేయకూడదు. ఎందుకు? అది దేవుని ఆజ్ఞ. రక్షించబడిన అనుభవం ఉన్న తర్వాత, మందిరంలో ఉన్న తర్వాత, నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు బాప్తిస్మానికి వాయిదాలు వేయకూడదు. ఇంకా బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత 3వ మెట్లోనికి రావాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. నేను ఒక యవనస్తుల కూడికలో యేసుక్రీస్తు ప్రభుని నా రక్షకునిగా అంగీకరించాను. 1996వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖున రాత్రి లైఫ్ క్యాంప్ అనే యూత్ మీటింగ్లో ఆ ఇయ్యూలో నేను రక్షించబడ్డాను. అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఈ రాత్రి నీ జీవమే పాటిది అన్నప్పుడు నేను రక్షణ తీర్మానం చేసుకున్నాను. రక్షించబడ్డాను, రక్షణ తీర్మానం చేసుకున్నాను. కానీ రక్షణ నిశ్చయత నాకు లేకుండా ఉండేది. ఆ తర్వాత నాకు తెలిసిన అన్న నన్ను మెంటర్గా ఉండి ఆయన నన్ను రక్షణ నిశ్చయతలోనికి నడిపించిన తర్వాత బాప్తిస్మానికి చాలా ఎదురు చూస్తూ ఉండేవాడిని. నేను ఒక నామకార్థ సంఘానికి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఉన్నంతసేపు నాకు ఏదో ఒక రకంగా ఉండేది. ఒకరోజు ఒక స్నేహితుడు నాకు పరిచయం అయ్యాడు, వాక్యక్రమమైన స్నేహితుడు. ఆ సంఘంలో ఒక దైవ సేవకుడు వచ్చాడు. నైటు అక్క మందిరంలోనూ పడుకుంటే ఉదయాన్నే తను నన్ను పిలిచి, బాబు రక్షించబడ్డావా అని అన్నాడు. ఉదయాన్నే లేచి పక్కంతా సర్దుకుంటుంటే రక్షించబడ్డావా అంటే, అవునన్నగారు నేను రక్షించబడ్డాను అని చెప్పాను. రక్షించబడిన తర్వాత నువ్వు వేరుగా, సపరేట్గా, ప్రత్యేకంగా బ్రతుకుతున్నావా, ఆరాధన అనుభవం ఉందా, సహవాసం ఉందా, ఇవన్నీ చెప్తూ ఉన్నాడు నాకు. అన్న అక్కడ ఏం లేదు నాకంటే ఒకటే చెప్తున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి నువ్వు వేరై రక్షించబడు. వేరైపోవాలి, సపరేట్ అవ్వాలి. అక్కడే గుంపులో కలిసిపోకూడదు. టమాటాలన్నీ కూడా ఒక గంపలో ఉన్నాయనుకోండి, ఆ గంపలో ఒక కుళ్ళిపోయిన టమాటా ఉంది. ఏం చేస్తాం? దాన్ని ఉండనీలే అని అనుకుంటామా? కుళ్ళిపోయిన టమాటాను మనము పక్కన పెట్టేయాలి. హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే రోగులందరూ ఉంటారు హాస్పిటల్లో. మనం ఆరోగ్యంగానే ఉన్నాం, ఎవరికో బాగోలేదు చూడడానికని వెళ్ళాం. అప్పుడు మన ఆరోగ్యం ఆ రోగికి వెళ్తుందా? ఆ రోగము మనకు వస్తుందా? రోగమే తగులుకుంటుంది కదా, మన ఆరోగ్యం తగులుకోదు వాళ్ళకి. ఎక్కడ తగులుతుందా? వేరైపోవాలి, సపరేట్. ఏం కాదులేండి, నమ్మనమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను రక్షణలోనికి నడిపిస్తాను, నమ్మనబ్బాయి అయినా కానీ మా మాట వింటాడు, వస్తాడు, పెళ్ళైన తర్వాత వాడు 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు మనం. అలాగా ఇది 3వ మెట్టు. తప్పకుండా ఇది వాక్య పద్ధతి, దైవ క్రమం. రక్షించబడడం, బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడం, ప్రత్యేకమైన జీవితం జీవించడం, తర్వాత వాక్యంలో అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 7 ప్రాముఖ్యమైన దైవ వాక్య పద్ధతి క్రమం. ఇది 2వది. జీవము గల దేవుని సంఘములో ఉండవలసిన ప్యాటర్న్ ఆఫ్ గాడ్. మొదటిది ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి దేవుని మందిరంలో ఉంటుంది. 2వది దేవుని యొక్క పద్ధతి, మాదిరి, ప్యాటర్న్ ఆఫ్ గాడ్ ఉంటుంది. 3వ మాట చెప్తాను చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం చూడండి. 2వ దినవృత్తాంతములు 7:12. అప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి. చూసారా? ఈ స్థలము నాకు బలులు అర్పించు మందిరముగా. ఇది 3వది ఏంటంటే ప్రైజ్ ఆఫ్ గాడ్, దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవునికి బలులు అర్పించడం. ప్రైజ్ ఆఫ్ గాడ్, ప్రైజ్ ఆఫ్ గాడ్, బలులు అర్పించు మందిరం. దేవుని మందిరంలో బలులు అర్పించాలి అంటే ఇక్కడ మనం పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరము దగ్గర ఆ బలులన్నీ కూడా గొర్రెలను, ఎడ్లను, మేకలను, పావురాలను తీసుకొచ్చి వధించినట్లుగా మనము ఇప్పుడు వధించాలా? అవసరం లేదు. ఒక్కసారి
ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు కలువరి సిలువలో బలిగా అర్పించబడ్డాడు, అయిపోయింది. కానీ మనము అర్పించవలసిన బలులు ఉన్నాయి. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో సజీవ యాగముగా ఈ దేహములను ఆయనకు, మన దేహమే ప్రాణాలతోనే పాత నిబంధన గ్రంథంలో వాటినన్నిటిని కూడా చంపి ఆ రక్తాన్ని చిలికించి ఆ శవాన్ని దాన్నంతా కూడా ఆ కళేబరాన్ని దహన బలిగా అర్పించారు. చచ్చినాక బలి, కానీ మనము బ్రతికి ఉండగానే ప్రభువు కోసం దినదినము చనిపోయినట్లుగా ఉండడం అండి పరిశుద్ధ యాజకులు అన్నాడు. మనందరం కూడా పరిశుద్ధ యాజకులం. పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో మాటలు చూస్తాం. పరిశుద్ధ యాజకులం. స్పిరిచువల్ సాక్రిఫైస్ జరగాలి ఇక్కడ. అదే ఆరాధన, అదే ఆరాధన. మన జీవితం ఒక ఆరాధన. మన పెదవులతో జిహ్వా ఫలం అర్పించుదాం. విశ్వాసం ఒక యాగం, స్తుతి ఒక యాగం. ఇవన్నీ కూడా బలులే. ఇవన్నీ కూడా మన జీవితమే ఒక బలిగా అర్పించడం. పౌలు గారు దినదినము చనిపోతున్నా, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనాభివృద్ధి చెందుతున్నట్లుగా మనము కూడా ప్రభు కోసం బలి అయిపోయే జీవితంలాగా మనందరం ఉండాలి. ఏది ఆ త్యాగం? ఒక చిన్న కష్టం, ఒక చిన్న బాధ, ఒక చిన్న ఇరుకు, ఇబ్బంది, ఒక నష్టం ఏదైనా కలిగితే ఎంతమంది దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయేవారు. క్రమంగా బాగానే వస్తూ ఉండేవాళ్ళు కదా, మంచిగానే సంఘములో సహవాసంలో కొనసాగుతూనే ఉండేవాళ్ళు. ఏదో ఒక చిన్న నష్టం, ఏదో ఒక చిన్న బాధ, ఏదో ఒక చిన్న మాట వాళ్ళు హర్ట్ అయిపోయి ఉంటారు అన్నమాట. వెంటనే ఇక లేదు, ఇక దేవుణ్ణి విడిచిపెట్టిపోతా ఉంటారు. లేదండి, యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను తన ప్రాణమును సహా ద్వేషించకపోతే వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును సహా మనల్ని మనము చనిపోయినట్లుగా, బలి అయిపోయినట్లుగా ఉండాలి. బలి అయిపోయినట్లుగా చాలాసార్లు చెప్తా ఉంటాము. టిఎల్ మూడీ గారు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ముందున్నటువంటి వాళ్ళు పేకాట ఆడుతూ ఉన్నారు. పేకాట ఆడుతూ ఉండగా ఆ మధ్యలో ఒకడు దిగిపోయాడు. ఎదురుగా డిఎల్ మూడీ గారు కూర్చుంటే ఆ గుంపు వాళ్ళు పేకాట ఆడే వాళ్ళలో ఒకడు అడిగారంట, మీరు వచ్చి పేకాట ఆడతారా? ఒక చెయ్యి కలపండి. మీరు, ఒకడు దిగిపోయాడు కదా స్టేషన్లో, మీరు రండి పేకాట ఆడదామంటే టైం పాస్ కోసం ఆయన అన్నాడు, నాకు చేతులు లేవు అని అన్నాడు డిఎల్ మూడీ గారు. చేతులు లేవంటున్నావేంటే? చేతులు ఉన్నాయి లేవంటున్నారు ఏంటండి? వాళ్ళు తమాషగా అంటే, లేదండి చేతులు లేవు, ఇవి నాయి కాదు అని అన్నాడు. ఇవి నా చేతులు కాదు. ఇదేంటండి మాకు ఆశ్చర్యంగా ఉంది, చేతులుండి లేవంటున్నారు, నా చేతులు కాదంటున్నారు అంటే అప్పుడు వారికి తేటగా సువార్త చెప్పాడు. ఈ చేతులు ఒక ఆయన కొనుక్కున్నాడు అన్నాడు. నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఈ చేతుల్ని వాడుకోకూడదు. ఎవరండి, ఏంటండి అని అంటే అప్పుడు వారికి తేటగా రక్షణ సువార్తను చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు మానవుల కొరకు ఎలా బలి అయిపోయాడో, తన ప్రాణం పెట్టి రక్తము కార్చి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడో, ఆ ప్రభువే ఈ చేతులు ఆయనవి. మన దేహము దేవుని సొత్తు, ఆయన కొనుక్కున్నాడండి, ఇది మనది కాదు. ఈ చేతులు ఆయనవి, కళ్ళు ఆయనవి, కాళ్ళు ఆయనవి, ఈ దేహం ఆయనది. ఆయన కొరకే, ఆయన కొరకే. అది క్రైస్తవ జీవితం. దేవుని మందిరంలో ఇదే కనబడాలండి. నీవు నేను కలిసి వస్తున్నప్పుడు మనందరము ఆత్మ సంబంధమైన బలులు అర్పించు స్థలముగా, అంటే నీవు నేను పరిశుద్ధ యాజకులముగా మనమే ఒక బలిగా ప్రభువుకి అర్పగించుకున్నట్లుగా ఆ స్తుతి, ఆ యాగం, ఆ విశ్వాస యాగం, ఆ జిహ్వా ఫలం మన దేహములు దేవునికి సమర్పించడమే. ఒక లోక మర్యాదను అనుసరించవద్దు. లోక మర్యాదను అనుసరించకుండా దేవుని పద్ధతిలో మనందరము కొనసాగడం. ఇది మూడవ మాట, ప్రైజ్ ఆఫ్ గాడ్, దేవుని స్తుతి ఉండాలి. నాలుగవ మాట చూద్దాం, చూడండి. నాలుగవ సంగతిలో యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటలు మనం చూద్దాం, చూడండి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద
వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడు. ఇది ప్రార్థనా మందిరం. ఇక్కడ ఏం జరగాలి? ప్రేయర్స్ జరగాలి. ప్రేయర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో, జీవము గల దేవుని సంఘములో ప్రతి ఒక్కరూ ఒక ప్రార్థనా పరుడుగా, ఒక ప్రార్థనా పరురాలుగా మనం ఉండాలి దేవుని మందిరంలో. ప్రభు అంటున్నాడు, ఇది ప్రార్థన మందిరం. సమస్త జనులకు, ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో, ఒక ప్రజలకో, ఒక తెల్లవారు నల్లవారు ఏ భేదం లేదు. పాపం విషయంలో ఏ భేదం లేకుండా పాపం చేశాం, రక్షించబడ్డాం. దేవుని మందిరంలోనికి వచ్చి కూడా మనము భేదము లేకుండా మనందరము కూడా ఒక ప్రార్థనా పరురాలుగా మనం ఉండాలి. శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అడిగారో తెలుసా? లూకాసు వార్తలో, ప్రభువా మాకు ప్రార్థన చేయ యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా నీవు మాకు ప్రార్థన చేయడం నేర్పు. చాలా కాలమైంది కూడా రక్షించబడి, ఇంకా చాలామంది ప్రార్థనలో ఎలా చేయాలో తెలియదు. ఆరాధన చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఆరాధన అంటారు. రకరకాలుగా ఏం మొదలు పెట్టాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఒక సంఘంలో చాలా కాలానికి ఒక సంఘ పెద్దగా ఉండి ఆయన చాలా కాలము రాకుండా మందిరానికి ఏవో కారణాలను బట్టి మళ్ళా వచ్చాడంట. ఆ పెద్ద ఆయనను చూసి ఆ సంఘంలో సేవకుడు, పాపం పెద్ద ఆయన చాలా కాలానికి వచ్చాడు కదా అని ఆయనకు అంత వాక్య పరిచయం అంతా అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన ఆయన పెద్ద ఆయన వచ్చి చేస్తాడని చెప్పాడంట. ఆ ముగింపు ప్రార్థన ప్రారంభం చేశాడు ఆయన ప్రార్థన చేయడము. ఇక చేస్తానే ఉన్నాడు. అమెరికా వెళ్ళాడు, ఇంగ్లాండ్ వెళ్ళాడు, యూరప్ వెళ్ళాడు, అన్ని దేశాలు తిరిగాడు ప్రార్థనలో. అందరికేమో ఆకలి అవుతుంది. మధ్యాహ్నము ఆరాధన అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇంకా చేస్తూనే ఉన్నాడు. అప్పటికి అరగంట అయిపోయింది. ముగింపు ప్రార్థన అరగంట దాటిపోతుంటే ఆ గుంపులో ఉన్న ఒక సహోదరి, ఒక పెద్ద ఆమెన్ అని గట్టిగా అరిచింది. అప్పుడు ఆయన అంటున్నాడు బిత్తరపోయి, అమ్మా నీకు చాలా వందనాలమ్మా, ముగింపులో ఏ మాట అనాలో నేను మర్చిపోయానమ్మా, అందుకే చేస్తా ఉన్నాను, ఎక్కడ ముగించాలో ఆమెన్ అనేది మర్చిపోయాడంట. పాపం చాలా కాలమైంది మందిరానికి రాక, చేసుకుంటూ పోతున్నాడు అనమాట. ఆమెన్ అని అరిసేసరికి, అమ్మ చాలా వందనాలు, నాకెంతో సహాయం చేశారు బాబు, మేము ఆమెన్ అనకపోతే ఇక్కడే అయిపోయేది మా పరిస్థితి. ప్రార్థన మందిరంలో ఆ ప్రార్థన మనందరికి ఉండాలండి. ఒక ప్రార్థనా పరురాలుగా, ప్రార్థనా పరుడిగా మన ప్రార్థనలు కూడా ఎప్పుడు కూడా మెటీరియల్ సంబంధంగా కూడా ఉండకూడదండి. ఎప్పుడు కూడా అది దయచేయి బ్రవ్వ, ఇది దయచేయి అడగొచ్చు, తప్పు కాదు. కానీ మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదక. దేవుడు ప్రభు నేర్పిన ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు కదా, పరలోకమందున్న మా తండ్రి. మన ప్రార్థన ఎలా చేయాలో నేర్పుతున్నాడు. ఆ తండ్రితో మనకున్నటువంటి ఆ సంబంధాన్ని తెలియజేస్తున్నాడు. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీదను నెరవేరబడునుగాక కదా. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? ప్రభువా, ఆదాము ఆదికాండములో పాపం చేసినప్పుడు ఆ చెట్టు గురించిన పాపం విషయంలో ఆదాము అనుకున్నాడంటే, ప్రభువా, దేవా, నీ ఇష్టం కాదు నా ఇష్టం అని పండు తిన్నాడు. కానీ గెత్సెమనే తోటలో ప్రభు అయిన యేసుక్రీస్తు నా ఇష్టము కాదు నీ ఇష్టం అన్నాడు. కడపటి ఆదామైన ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలాసార్లు మన ప్రార్థనలు, ప్రభువా ఇదిగో ఇది అనుకుంటున్నానయ్యా, ఇల్లు కట్టాలనుకుంటున్నాను, పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఈ పంట వేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, దీవించయ్యా. మన చిత్తాన్ని, మన ఇష్టాన్ని దేవుడు పరలోకంలో నెరవేర్చాలని మనం అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటున్నాడు? ఆయన పరలోక చిత్తాన్ని భూలోకములో నీ ద్వారా, నా ద్వారా నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. మన ప్రార్థనలన్నీ ఉల్టా అయిపోయాయి. మన ప్రార్థనలన్నీ మన ఇష్టం నెరవేర్చుకోవడమే అది అయిపోయిందండి. ఆ ప్రభు ప్రార్థనలు ఇవన్నీ మనకు కనపడతాయి. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీదను నెరవేర్చబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. అలాగా దేవునితో ఆ సంబంధముతో ప్రారంభం చేసి, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని, తర్వాత మన విషయాలు, తర్వాత ఇతరుల విషయాలు, నీవు మమ్మల్ని క్షమించినట్లే ఇతరులను కూడా క్షమించడం, శోధనలో పడకుండా తప్పించు, ఇవన్నీ కూడా ప్రభు ప్రార్థనలో మనం చూస్తామండి.
కానీ ఒక మాట తిమోతి పత్రికలో పౌలు గారు చెప్పాడు. ఆ మాట చూద్దాం చూడండి. ఈ ప్రార్థన దేవునికి అనుకూలమైనది. కానీ ఇంకొక మాట మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్పాడండి. ఆ మాట మనము 2వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని. పవిత్రమైన చేతులు, ప్రార్థనలో పవిత్రత. ప్రార్థనలో పవిత్రత 66:18 కీర్తనలో ఉంది. ఈ హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల ఆయన మన ప్రార్థన ఆలకింపడు, అంగీకరింపడు. కొన్నిసార్లు 2 విషయాలు గుర్తుపెట్టుకుందాం. ప్రార్థనలో మనం పాపం చేస్తూ ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు, అంగీకరించడు. ఇంకొకటి ఏంటంటే, హృదయంలో పాపం ఉండి ప్రార్థన చేయడం. అసలు పాపములో ఉండి ప్రార్థన చేస్తే అది కూడా పాపమే అవుతుంది. వాని ప్రార్థన పాపమగునుగాక అని కీర్తనలో ఉంటుంది. అది యూదా ఇస్కరియోతును గురించినటువంటి ప్రవచన వాక్యమే గాని వాని ప్రార్థన పాపమగునుగాక. హృదయంలో పాపము లక్ష్యం చేసి ప్రార్థించడం అది పాపమే. ప్రార్థన కూడా పాపమైపోతుంది. జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో మనకు తెలుసు కదా. హేరోదు యాకోబును ఖడ్గముతో చంపించేశాడు. సాతాను శక్తి అక్కడ కనబడుతుంది మనకి. కానీ సంఘం అయితే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. మధ్యలో ప్రార్థనా శక్తి వచ్చేసింది. దాని ప్రభావం నిద్రిస్తున్న పేతురు దగ్గరికి, సైనికులతో చుట్టుముట్టు ఉన్నటువంటి కాపలా ఉన్నటువంటి ఆ పేతురు దగ్గరికి దేవుని దూత వచ్చి ఆ సంఖ్యలు విడిపించి ద్వారము వెలుపటికి గవిని వెలుపటికి పేతురును తీసుకొచ్చేసి దేవుని శక్తి దిగి వచ్చింది. సాతాను శక్తి ఓడిపోవాలంటే ప్రార్థనా శక్తి కావాలి. దాని ద్వారా దేవుని శక్తి పరలోకములో నుండి దిగి వస్తుంది. అదే చెప్తున్నాడు, ఈ మందిరము నా మందిరము, ఇది ప్రార్థన మందిరం. ప్రార్థనా పరులు లేవాలి. పిల్లల కొరకు కన్నీరు కార్చే తల్లులు లేవాలి. దేశం కొరకు ప్రలాపించేవారు లేవాలి. ఎపఫ్రా లాంటి వారు లేవాలి, కావాలి. నెహెమ్యా లాంటి వాళ్ళు లేవాలి, కావాలి. ప్రార్థనా పరులు. ప్రార్థనే అన్నింటికీ కూడా, మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అండి. దేవుని సన్నిధికి వద్దాం, కన్నీరు కారుద్దాం. దావీదు జీవితంలో ఎన్నోసార్లు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, యెహోవా యొద్ద విచారణ చేయడం అనేది పదే 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 చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనము కార్చిన కన్నీరు అది వ్యర్థమైపోదు. తప్పకుండా నెరవేర్చబడుతుంది. తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. ఆయన సమయంలో ఆయన తప్పకుండా దానిని నెరవేరుస్తాడు. తర్వాత ప్రాంతానికి వెళ్ళిపోదాం చూడండి. 5వ సంగతి, 5వ మాట మనం చూద్దాం చూడండి. మరలా గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధి, దేవుని యొక్క పద్ధతి, తర్వాత దేవుని స్తుతి, దేవుని ప్రార్థన. ప్రార్థనా మందిరం ఇది. ఇక్కడ ప్రైజ్ ఉండాలి, ప్రేయర్ ఉండాలి, ప్యాటర్న్ ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ప్యాటర్న్ ఆఫ్ గాడ్, ప్రేయర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, ప్రైజ్ ఆఫ్ గాడ్, ఇవన్నీ ఉండాలి. 5వ సంగతి చూద్దాం చూడండి. ఆదికాండం 35వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుదాం. యాకోబు జీవితంలో తన కుటుంబముతో ఆయన చేసిన పని ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి. ఆదికాండం 35వ అధ్యాయము 13 నుంచి కూడా చదివితే బాగుంటుంది చూడండి. దేవుడు అతనితో మాట్లాడిన స్థలమును చదవండి. బేతేల్ అని పేరు పెట్టాను. ఇక్కడ చూడండి, ఇంకా చదవచ్చు కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే బేతేలుకు వెళ్ళాలి కదా. 35వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తాం, బేతేలుకు పోవాలి, బలిపీఠాన్ని అక్కడ కట్టాలన్నమాట. దేవుడు చెప్పిన స్థలంలోనికి వెళ్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడిన స్థలం అన్నమాట. ఇదంతా కూడా మనం గమనిస్తే ఆ మాటలు మనకు కనబడతాయి కదా. దేవుడు తనతో
మాటలాడిన చోటికి. ఆ మాట మనం 15వ వచనంలో ప్రాముఖ్యంగా గమనిస్తాం కదా. తనతో దేవుడు మాటలాడిన చోటు అదనమాట. ఇక్కడ ఇక్కడ ఈ మాటలు మనం గమనిద్దాం. ప్రీచింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అది ఉండాలి దేవుని మందిరంలో. దేవుని మాట, దేవుడు మాట్లాడిన స్థలం, జీవము గల దేవుడు, ఆయన మాట్లాడేవాడు. దేవుని వాక్యం దేవుని మందిరంలో, దేవుని వాక్యం దేవుని మాట దేవుని మందిరంలో అది బోధించబడుతూ ఉండాలి. దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యత మన జీవితాల్లో. దేవుని మాట, దేవుని మాట. యోబంటాడు, నా నోటి మాట కంటే, ఆ దేవుని మాట, నా స్వాభిప్రాయము కంటే దేవుని మాటను నేను ఎక్కువగా ఎంచి తిని. నా స్వాభిప్రాయం, నా అభిప్రాయం కాదు, నా మాట కాదు, ప్రభువా నీ మాటే ఏం సెలవిస్తాడో అన్నట్లుగా. దేవుడు మాటలాడిన చోటు, దేవుడు మాటలాడిన చోటు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ఎంత అద్భుతంగా దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు అంటే, చైనాలో ఒక లైబ్రేరియన్ ఉన్నాడు. పెద్ద లైబ్రరీ అది. ఆ లైబ్రరీ అంతా కూడా తనే చూసుకోవాలి. దుమ్ము పట్టకుండా శుభ్రంగా వాటిని తొడవడం, పుస్తకాలు పాడవకుండా చేయడం, ఇలాగా అన్ని విషయాల్లో కూడా ఆయన చూసుకుంటూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక పుస్తకం కనబడింది. అది కొంచెం దుమ్ము పట్టినట్లుగా, అది కొంచెం పాడవుతున్నట్లుగా కనబడి, ఆయన ఆ పుస్తకాన్ని తీసి దాన్ని తుడుస్తూ ఉన్నాడు, శుభ్రం చేస్తూ ఉన్నాడు. మరలా ర్యాక్లో పెట్టడానికి చూస్తూ ఉంటే ఒకసారి ఏంటో అనేది ఇలా తీసాడండి. అది బైబిల్, చైనా భాషలో ఉంది బైబిల్. ఆయనకు కరెక్ట్గా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట కనబడింది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఆ మాట. అంటే లో అనే మాట ఉంటుంది. లో ఐ ఆమ్ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ది ఏజెస్ అన్నట్టుగా ఉంటుంది. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉందును అన్నాడు కదా. ఆ మాట కనబడింది. ఇంగ్లీష్లో అది లో అనుంది, చైనాలో కూడా లో అనుంది. విచిత్రం ఏంటంటే ఆ చైనా ఆయన పేరు కూడా లో. చింగ్ చాంగ్ అని అట్లాంటి పేర్లు ఉంటాయి కదా వాళ్ళకి, సింపుల్ పేర్లు. వాడి పేరు కూడా లో అన్నమాట, ఆయన పేరు కూడా. అసలు ఆయనకి ఎలా ఆ వాక్యం చదివినప్పుడు ఎలా తనకు అర్థమైందంటే, అసలు దేవుడు తనతోనే లో నీతోనే మాట్లాడుతున్నట్లుగా నేను నీతో కూడా ఉంటాను అని ఆయనకు ఆ మాట అర్థం. లో నేను నీతో కూడా ఉంటాను. ఎంత అద్భుతంగా తన జీవితం మారిపోయిందో. దేవుడు నాతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇది దేవుని వాక్యం. ఈ బైబిల్ గ్రంథంలో నా పేరు కూడా రాసి పెట్టాడేంటి దేవుడు దీంట్లో అనుకుంటున్నాడు ఆయన. నా పేరు దేవుడు రాసి పెట్టాడే, నాకే చెప్తున్నాడే ఈ మాట, నాతో ఉంటానంటున్నాడే. దేవుని వాక్యం, దేవుని వాక్యం. మెక్లారిన్ అని ఒక గొప్ప దైవజనుడు మందిరానికి రాకుండా మంచంలో పడి ఉన్న ముసలావిడ దగ్గరికి దేవుని వాక్యాన్ని వెళ్ళి, వారంలో ఒకసారి వెళ్ళి వాక్యాన్ని చదివేవాడు అంతే. ఇక్కడ వివరించడం ఇదేమీ లేదు. వాక్యాన్ని తీసి చదివేవాడు, క్రమంగా చదువుతూ ఉండేవాడు. ఆ క్రమంగా చదువుతున్నప్పుడు ఆ వాక్యము ద్వారా ఆమె ఎంత ఆదరించబడుతుందో. ఏమి చేయడండి, వస్తాడు వెళ్తాడు, వాక్యం చదువుతాడు, వెళ్ళిపోతాడు. అందుకని వాక్యం వాక్యం వాక్యం. ఒక అద్భుతమైన సాక్ష్యం నేను చెప్పగలను. బొగ్గు గనులలో పనిచేసే మెక్ఫెర్సన్ అనే ఒక ఆయన ఆ బొగ్గు గనులలో అండర్ గ్రౌండ్లో లోనికి వెళ్ళిపోయి పనిచేస్తున్నప్పుడు పైన ఉన్న బొగ్గులన్నీ కూడా మీద పడి పెద్ద ప్రమాదం జరిగింది. కొంతమంది చనిపోయారు. రెస్క్యూ టీం వచ్చేసింది. అందరూ వచ్చి తనను కూడా కాపాడడానికి ప్రయత్నం చేశారు. చాలా గాయాలతో ఉన్నాడు. హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్స్ పరీక్ష చేశారు. అతని 2 చేతులు తీసేయాలి, 2 కాళ్ళు తీసేయాలి, 2 కళ్ళు పోయాయని చెప్పారు. తప్పకుండా అవి తీస్తే తప్ప ఇతడు బ్రతకడనుకొని ఆ 2 కాళ్ళు తీసేశారు, 2 చేతులు తీసేశారు, 2 కళ్ళు కూడా తీసేశారు. హాస్పిటల్ బెడ్లోనే పడున్నాడు. అతనికి రోజు పరిచర్య చేసే నర్సు, ఆ సిస్టర్ అతనికి దేవుని వాక్యాన్ని రోజు చెప్తూ ఉండేది. కళ్ళు కనపడవు, చేతులు లేవు, కాళ్ళు లేవు. మెక్ఫర్సన్కి
ఆ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆ సిస్టర్ రోజు దేవుని మాటలు చెప్తూ ఉండగా అతడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు, రక్షణ తీర్మానం చేసుకున్నాడు. అప్పుడు ఆయన ఆ సిస్టర్తో ఈ మాట చెప్పాడు, సిస్టర్, మీరు రోజు వాక్యం చెప్తున్నారు, వాక్యం చదివి నాకు వినిపిస్తున్నారు, కానీ నేను నా అంతటగా నా సొంతగా నేను దేవుని వాక్యాన్ని చదవాలి అని అన్నది. ఆమె ఆశ్చర్యపోయింది. ఎలా చదవగలరు మెక్ఫర్సన్, మీరు ఎలా చదవగలరు? ఒకవేళ మీరు గుడ్డివారైతే పర్వాలేదు, చేతులుంటే ఆ చేతులతో బ్రైలీ లిపి ఉంది, గుడ్డి వాళ్ళు చదువుకునే అక్షరాలు బొడిపెలుగా రంధ్రాలుగా ఉండి అవి తడిమి చూస్తూ అక్షరాలు నేర్చుకోవచ్చు, గుడ్డివారు కూడా చదవగలరు. కానీ నీకు చేతులు లేవు కదా స్పర్శించడానికి స్పృశించడానికి. సరే, కాళ్ళ వేళ్ళతోనైనా నువ్వు వీటిని టచ్ చేసి నువ్వు చదువుకోవచ్చు అంటే కాళ్ళు లేవు కదా, నువ్వు ఎలా చదవగలవు? కళ్ళు లేవు, చేతులు లేవు, కాళ్ళు లేవు, ఎలా దేవుని వాక్యాన్ని చదవగలవు అంటే, ఏమో సిస్టర్, ఏమైనా కానీ మీరు ఇక చెప్పడం కాదు, నా అంతటా నేను దేవుని వాక్యాన్ని చదవాలి అని అడుగుతూ పట్టుబడుతున్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. సిస్టర్, నాకు చేతులు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా నాకు నాలుక ఉంది కదా, నా నాలుకతోటి ఆ బ్రెయిలీ భాషను తీసుకురండి, నేను వాటిని నేర్చుకుంటాను, నా నాలుకతో టచ్ చేస్తాను, స్పృశిస్తాను. గుడ్డి వాళ్ళు ఎలాగ అక్షరాలు ఇలాగా తడిమి చూసి చెప్తారో అలాగా నా నాలుకతో ఆ బైబిల్ గ్రంథాన్ని టచ్ చేసి అలాగా నేర్చుకుంటానన్నాడు. నాలుకతో ఆ రంధ్రాలు బుడిపెలను వాటిని టచ్ చేస్తున్నప్పుడు బ్రెయిలీ భాషలో ఆ గుడ్డెలు చదువుకునే ఆ భాషలో చదువుతున్నప్పుడు నాలుక చాలాసార్లు గీరుకుపోయి రక్తం వచ్చేదంట, కొన్నిసార్లు బాధ కలిగేది, తినడానికి కూడా కష్టంగా ఉండేది. అయినా కానీ పట్టుదలతో దేవుని వాక్యాన్ని నాలుకతో స్పృశించి బ్రెయిలీ భాషను, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడండి. ఎంత ఆశ అండి! దేవుడు ఉచితంగా మనకు బైబిల్ గ్రంథం ఇచ్చాడు. బైబిల్ స్టడీ రోజు తీస్తాము, ఆరాధనకు తీస్తాము, స్త్రీల కూడిక తీస్తాము, ఇంకంతే కదా. దులపడము, అలా ఇలా దులిపి తేవడం, మరలా ఎక్కడ పెట్టామో తెలియదు కదా. చాలా ఉన్నాయి ఇలాంటి ఇలిస్ట్రేషన్స్, కానీ సమయం అయిపోతుంది, నేను ముగిస్తాను. దేవుని మాట దేవుని మందిరంలో ఉండాలి. దేవుడు మాట్లాడిన స్థలం. ఇక్కడ దేవుడు మాట్లాడతాడండి మనతోటి. దేవుని మందిరానికి అందుకే రావాలి మనం. ఏనాడు మిస్ చేసుకోవద్దు, ఏ కూడికను కూడా పోగొట్టుకోవద్దు. తప్పనిసరిగా ఎన్ని పనులున్నా మన ప్రాధాన్యత దేవుని వాక్యానికే ఇవ్వాలి. మనం దేవుని వాక్యం తిన్నా, త్రాగినా, పడుకున్నా, లేచినా అన్నట్లుగా వాక్యముతో మనము నింపబడాలి. తర్వాత చూద్దాం, చూడండి త్వరగా ఆ 2 మాటలు కూడా చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం ఆది కాండంలోనే 35వ అధ్యాయము 1-3 వచనాలు చదువుదాం. చూడండి, ఇక్కడే 35వ అధ్యాయంలో ఇది దేవుడు మాట్లాడిన స్థలం మాత్రమే కాదు, ఇక్కడ ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. చదవండి. యా ఉమ్, ఉమ్, ఆ, 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 ఓకే. ఉమ్, ఉమ్, ఉమ్. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, ఆ ప్రాముఖ్యమైన మాట, మీరు ఆ మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు ఆ దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, హోలీనెస్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని పరిశుద్ధత, దేవుని మందిరంలో బేతేలుకు వెళ్తున్నాం, మీ యొద్ద ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తీసివేయండి, వస్త్రములను శుచిపరచుకోండి, మిమ్మును మీరు వస్త్రాలు, మీ యొద్ద ఉన్నటువంటి అన్య దేవతలకు సంబంధించినవి ఏవి కూడా ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే దేవుని మందిరంలో మనకేం కనబడుతుందంటే 93వ కీర్తన 5వ చరణం చూడండి. 93వ కీర్తన 5లో ఈ మంచి మాట మనకు దొరుకుతుంది. 93వ కీర్తన 5లో చూద్దాం, చూడండి. యెహోవా ఎన్నటెన్నటికిని పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. నీ మందిరమునకు అనుకూలం. పైటీ ఆఫ్ గాడ్,
హోలీనెస్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. పరిశుద్ధత ఎన్నటెన్నటికి పరిశుద్ధత లేని చోట ప్రభు ఉండలేడండి. పరిశుద్ధత దేవుని మందిరంలో ఆ పరిశుద్ధులముగా మనందరం వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. దేవుని మందిరానికి వెళ్తున్నాం, శుచిపరుచుకుందాం, శుభ్రం చేసుకుందాం, మనల్ని మనం బాగు చేసుకుందాం. ఏవైతే దేవునికి అయిష్టంగా ఉన్నవో, ఏవైతే దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాయో, ఏదైతే దేవుని యొక్క పరిశుద్ధతకు ఆటంకంగా ఉన్నవో వాటన్నిటిలో నుండి మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు సన్నిధిలో మనము ఎలా ఉండగలము చెప్పండి? మన ఆరాధన అంగీకరిస్తాడా? మన ప్రార్థన అంగీకరిస్తాడా? మన స్తుతులు దేవుని మందిరాన్ని సన్నిధికి వెళ్తాయా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎన్నో తెలుసండి, మనకెన్నో తెలుసు. పరిశుద్ధతను కాపాడుకున్న భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు. దేవుని వాక్య సేవకులు పరిశుద్ధత కొరకై తమ జీవితాలు తృణప్రాయంగా ఎంచిన వారు మనకు తెలుసు. దేవుని మందిరంలో దేవుని పరిశుద్ధత, పైటీ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని పరిశుద్ధత ఎన్నటెన్నటికి, ఒకరోజు 2 రోజులు 40 రోజులు అని కాదండి. ఈ దినాల్లో అంతే కదా, 40 రోజులు తెల్లని వస్త్రములను ధరిస్తారు చెప్పులు లేకుండా. కానీ ఆ పరిశుద్ధత నిలుస్తుందా? ఎన్నటెన్నటికి, 1 రోజు 2 రోజులు కాదండి, మన జీవితాంతం, మనం చచ్చే వరకు ఇదే మన ఆశ, మన శ్వాస, మన ధ్యాసలాగా ఉండిపోవాలి. చివరిది చెప్పి నేను ముగిస్తాను, సమయమైంది కనుక. చివరి మాట ఏంటంటే, మనము ఈ దేవుని మందిరంలో ఉండవలసింది ఏంటంటే దేవుని యొక్క కాపరత్వం మనకు కనబడుతుందండి. అపోస్తల కార్యములో మనం చూస్తాం, చాలా చోట్ల మనకు కనబడుతుంది. కాపరత్వము సంఘములో ఉండాలి. కాపరి, ఆ ప్రాక్టికల్ లైఫ్ మనకు కనబడుతుందండి. ఆ పద్ధతి మనకు కనబడుతుంది. అంతియొక్కయ సంఘంలో వాళ్ళందరూ కలిసి ఎలాగా కూడుకొని ప్రార్థిస్తున్నారో ఆ కాపరత్వం సంఘంలో, ఆ కాపరత్వం పౌలు గారు ఆ పత్రికలన్నీ కూడా మనం చూస్తే మనకు కనబడుతుంది. ఆ కాపరత్వము సంఘములో మనకి కనబడాలి. ఆ ప్రేమ, సహవాసం మనకు కనిపించాలి. ఇదంతా నేను అపోస్తల కార్యములు అన్నీ కూడా మనకు కనబడతా ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఒక కాపరి క్రింద ఉన్నారు, ఆ కాపరత్వము క్రింద ఉన్నారు. ఆ కాపరి క్రింద ఉండి సంఘములో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రేమ, సహవాసం సంఘంలో మనకు కనబడుతున్నప్పుడు, దిక్కులేని వారు సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళను పరామర్శించడం, ఆదరించడం, ధైర్యపరచడం. అపోస్తల కార్యముల గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఆ వ్యక్తులు ఆ సంఘంలో ఆ కాపరత్వము క్రింద, దేవుని కాపరత్వము క్రింద, దేవుడు నియమించిన దైవ సేవకుల కాపరత్వము క్రింద ఉన్నప్పుడు ఆ సంఘము ఎంత అభివృద్ధి చెందిందో మనకు దేవుని వాక్యంలో మనం చూడగలం. ఎంత ఆశ్చర్యంగా దేవుడు ఆ సంఘాన్ని బలపరిచాడో మనం చూడగలం. 9వ అధ్యాయంలో మనం గమనిస్తే, 9వ అధ్యాయం మనం చూడండి, 31వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల ఎంతటను సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అది సంఘములో ఇది కనబడుతూ ఉందండి. సంఘములో క్షేమాభివృద్ధి, దేవుని సమాధానం, దేవుని భయం, ప్రభు భయం, ఒకరి పట్ల ఒకరికి కలిగి ఉన్నటువంటి ఆ సమాధానం, ఆ దైవ భయం, ఆ క్షేమాభివృద్ధి, విస్తరణ ఎలా జరుగుతుందంటే, ఈ సంఘంలో కొంతమంది వ్యక్తులు మనకు కనబడతారు. అననీయ ఉన్నాడు. ఈ భాగంలోని 9వ అధ్యాయంలో సౌలు మనకు కనబడతాడు, పేతురు మనకు కనబడతాడు, బర్నబా మనకు కనబడతాడు, తబిత మనకు కనబడుతుంది, ఐనయ మనకు కనబడతాడు, చర్మకారుడైన సీమోను మనకు కనబడతాడు. చూడండి, ఒక్కొక్కటి నేను ముగించేస్తాను. 9వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఒక మాట, అక్కడ ఎవరున్నారు? అననీయ ఉన్నాడు కదా. 11వ వచనంలో సౌలు పేరు మనకు కనబడుతుంది కదా, సౌలు, తార్సువాడైన సౌలు కనబడుతున్నాడు. 27వ వచనంలో బర్నబా కనబడుతున్నాడు. 32వ వచనంలో పేతురు కనబడుతున్నాడు. 33వ వచనంలో
ఆయనయ్య కనబడుతున్నాడు కదా. 35వ వచనం కిందకి వస్తే చూడండి, 36లో తబిత కనబడుతుంది. చివరి వచనంలో చర్మకారుడైన యొప్పేలో ఎవరున్నాడు? సీమోను. చూడండి, ఇంతమంది వ్యక్తులు, అననీయ, సౌలు, బర్నబా, పేతురు, అయినయ్య, తబిత, చర్మకారు, వీళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక క్వాలిటీ, ఒక్కొక్కరి గురించి ఒక స్టడీ మనం చేయొచ్చు, క్యారెక్టర్ స్టడీ. అననీయ దేవుని మాటకు వెంటనే లోబడ్డాడు. సౌలు వెళ్ళమన్న చోటికి వెళ్ళిపోయాడు. పేతురు చేయవలసింది చేస్తున్నాడు. అయినయ్యను చూసి చాలా మంది ప్రభులోకి వచ్చారు. తబిత ధర్మకార్యాలు, సత్కార్యాలు చేస్తుంది. సంఘంలో విధవరాళ్లకు బట్టలు కుట్టించడం, సీక్రెట్గా తను చేయవలసిన పని తన శక్తి కొలది తాను చేస్తుంది. చర్మకారుడు పేతురును తన దగ్గర ఉంచుకొని సీమోను, 7 మంది ఒక్కొక్క రకంగా వారి జీవితాలు సంఘంలో విస్తరిస్తుంది. ఒక దేవుని కాపరత్వం క్రింద, దేవుని సేవకుల కాపరత్వం క్రింద ఉన్నప్పుడు సంఘము అది విస్తరిస్తుంది. ఆ ప్రాక్టికల్ లైఫ్ మనకు కనబడాలి. సంఘంలో ఏదైతే మనం నేర్చుకుంటున్నామో అది మన జీవితాల్లో క్రియారూపంగా మనము చూపించగలగాలి. అది సంఘంలో మనం చూస్తాం. అలాంటి వ్యక్తుల జీవితాలు మన జీవితాలను ప్రభావితం చేస్తున్నప్పుడు మన జీవితం అనేక జీవితాలను ప్రభావితం చేయాలి. నువ్వు రక్షించబడినంత కాలమైంది, నీ జీవితం నీ భర్తను ప్రభావితం చేయగలుగుతుందా? నువ్వు రక్షించబడినంత కాలమైంది, నీ జీవితం నీ భార్యను ప్రభావితం చేయగలుగుతుందా? నీ పిల్లల మీద నీ తల్లిదండ్రుల జీవితం ప్రభావితం చూపిస్తుందా? ఇంప్రెస్ చేయడం వేరండి, ఇంపాక్ట్ చేయాలి. ఇంప్రెస్ చేయడం చాలా సులభమే. బాగా మాట్లాడో, కవ్వించో, నవ్వించో, కథలు చెప్పో, ఏదో రకంగా ఇంప్రెస్ చేయొచ్చు ప్రజలను. కానీ మన జీవితం వారి జీవితాల మీద చెరగని ముద్ర వేసినట్లుగా ఇంపాక్ట్, ఆ ప్రభావం. సంఘంలో నువ్వు ఇలాగా ఉంటే నీ జీవితం ఈ ఊర్లోనే అందరూ చెప్పుకోగలుగుతారు కదా. ఒక ఆమె ఉంది మా ఊర్లో, ఒక ఆమె ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు మా ఊర్లో అని ఆ కాపరత్వము క్రింద సంఘంలో మనం ఎదుగుతున్నప్పుడు అలాగుంటాం. ఒక వారం ఈ సంఘం, ఒక వారం ఇంకో సంఘం, ఏడరిస్తే ఆడరిస్తే ఏడ, ఎక్కడ పడితే అక్కడ ఒక కాపరి క్రింద ఉండకుండా ఇష్టం వచ్చినట్లుగా ఒక జీవముగల దేవుని సంఘములో ఒక కాపరి క్రింద ఉండకపోతే మన జీవితాలు చెదురుముదురైపోతాయి, చల్లా చెదురైపోతాయి. ఒక పాస్టర్ సరిపోడా, ఒక కాపరి సరిపోడా మనకి? ఎందుకు మనం సంఘాలు మార్చే వాళ్ళు ఎంతమంది? ఎక్కడ నచ్చితే అక్కడ, ఎక్కడ గంతులేస్తే అక్కడ, ఎక్కడ ఊరేగిస్తే అక్కడ, ఎక్కడంటే స్వస్థతలంటే, ఎక్కడంటే అద్భుతాలంటే అక్కడికి పోతే ప్రార్థన చేస్తే బాగేది, ఇక్కడైతే ఇక్కడ అంటారు. ఒక్క చోట ఉండరండి, తిరుగుతూ ఉంటారు. దేవుడు సంఘానికి కాపరిగా ఉన్నాడు. ఇది జీవము గల దేవుని సంఘము. మొదటి తిమోతి పత్రిక 3:15 అన్నాడు కదా, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగనే దగ్గర నీవు ఎలాగూ ప్రవర్తించు. ఎలా ప్రవర్తిస్తున్నాం? ఇది చివరి మాట. ఈ జీవము గల దేవుని సంఘములో మన ప్రవర్తన, మన బ్రతుకు, మన ప్రభావం ఎలా ఉంది పరీక్ష చేసుకుందాం. తల్లు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.